అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే తోటకూర ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ఆనియన్, 2 ఎగ్స్ తోటకూరనే తీసుకోవాలి. 2 ఎగ్స్ కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఆనియన్‌ని స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. తోటకూరని బాగా శుభ్రంగా కడుక్కోవాలి మనం ఒక 3-4 టైమ్స్. ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది కాబట్టి. ఆమ్లెట్ వేసుకునే ముందు తోటకూరని మనం ఒకసారైనా బ్లాంచ్ చేయాలండి. ఫస్ట్ మనం వాటర్‌ని తీసుకొని బాయిల్ చేసి, తోటకూరని అందులో వేసి, ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు దాన్ని బాయిల్ చేయాలి. అంటే లైక్ ఒక 5 మినిట్స్ వరకు. సో, అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ గానీ, మట్టి గానీ మొత్తం అంతా పోతుందనమాట. ఇలా చేయడం వల్ల మనకి తోటకూర కూడా పచ్చివాసన లేకుండా, రానెస్ లేకుండా ఉంటుంది. తర్వాత తినడానికి ఆమ్లెట్ వేసుకోవడానికి బావుంటుంది. తోటకూరని మనం బాగా వడగట్టుకొని వాటర్ అంతా పోయేలాగా చూసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మన ఆనియన్స్, ఈ తోటకూర, ఎగ్స్, తగిన సాల్ట్, ఉప్పు, కారం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నార్మల్‌గా మనం ఎగ్ ఆమ్లెట్‌కి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఈ మిక్స్చర్‌ని మనం బాగా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే తోటకూర ముద్దలా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకుంటే బావుంటుందనమాట. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని అది స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్ మిక్స్చర్‌ని వేసి మనం స్లోగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇదంతా కూడా మనం సిమ్‌లోనే చేయాలి. లేదంటే ఆమ్లెట్ మాడిపోతుంది. తర్వాత ఆమ్లెట్‌ని మనం స్పూన్‌తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుంటే ఆమ్లెట్ బాగా కాలుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్‌లోనే చేసుకుంటే ఎగ్ మాడిపోకుండా ఉంటుంది. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కూడా కుక్ చేయాలండి. ఎందుకంటే తోటకూర వేసాం కాబట్టి తోటకూర కుక్ అవ్వాలి. ఇదంతా కూడా స్లోగానే చేయాలి. ఈ ఆమ్లెట్‌ని మనం నాన్ స్టిక్ ప్యాన్ పైన గానీ, ఐరన్ ప్యాన్ పైన గానీ వేస్తే వస్తుందండి. సో, స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఆమ్లెట్‌ని కుక్ అవ్వకుండా తిప్పేస్తే అది విరిగిపోతుంది. సో, కాబట్టి మనం అది కుక్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలండి. తర్వాత దీన్ని మనం మరోవైపుకి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు విరిగిపోకుండా చూసుకోవాలి. మరోవైపు కూడా మనం ఆమ్లెట్ బాగా గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. 2 వైపులా కూడా గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి. సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా మన తోటకూర ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, ఈవినింగ్ స్నాక్స్‌లో గానీ, లేదా లంచ్‌లో కూడా తీసుకోవచ్చు. ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ తీసుకునే కంటే మనం ఆకుకూరలు గానీ, వెజిటబుల్స్ గానీ వేసుకొని తీసుకుంటే మంచిది. నేనైతే ఇలా లంచ్‌లోకి ఆమ్లెట్ తీసుకున్నాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.